ఈ లెసన్ లో మనం ఒక బిజినెస్ లెటర్ హెడ్ ను ఏ విధంగా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. సాధారణంగా లెటర్ హెడ్ లో పై భాగంలో కంపెనీ యొక్క లోగో, ఓనర్ నేమ్, అదేవిధంగా కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్, రిజిస్టర్ నెంబర్ మొదలైనవి ఉంటాయి. లెటర్ హెడ్ కు అడుగు భాగంలో కంపెనీ యొక్క వెబ్సైట్ అడ్రస్, ఫోన్ నెంబర్ మొదలైన వివరాలు ఉంటాయి. కంప్యూటర్లో మనం లెటర్ హెడ్ ను తయారు చేసినప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ లోని ఒక పేజీలో చేసిన డిజైన్ డాక్యుమెంట్ లోను అన్ని పేజీలకు అప్లై అవ్వాలి అనుకున్నప్పుడు హెడర్ మరియు ఫుటర్ ఆప్షన్ ను ఉపయోగించాలి. హెడర్ లేదా ఫుటర్ ను ఓపెన్ చేయడానికి వ్యూలోని హెడర్ అండ్ ఫుటర్ పై క్లిక్ చేయాలి. హెడర్ లో ముందుగా క్రియేట్ చేసుకున్న లోగో ఫైల్ ను ఇన్సర్ట్ చేయడానికి డ్రాయింగ్ టూల్ బార్ లోని ఇన్సర్ట్ పిక్చర్ పై క్లిక్ చేసి డెస్క్టాప్ పై గల లోగో ఫైల్ ను ఇన్సర్ట్ చేయవచ్చు. ఇమేజ్ కు చుట్టూ ఉన్న హ్యాండిల్స్ ను ఉపయోగించుకొని లోగోను మనకు కావలసిన సైజ్ కు అడ్జస్ట్ చేసుకోవచ్చు. లోగో పక్కన కంపెనీ టైటిల్ మరియు అడ్రస్ మొదలైన వివరాలు టైప్ చేయడానికి ఒక టెక్స్ట్ బాక్స్ ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత టెక్స్ట్ బాక్స్ ని ఫార్మాట్ చేయాలి. అదేవిధంగా కుడివైపు కంపెనీ యొక్క ఓనర్ నేమ్ టైప్ చేయాలి. ఈ విధంగా హెడర్ లో కంటెంట్ ను తయారు చేయడం పూర్తయిన తర్వాత ఫుటర్ లో మిగిలిన వివరాలను టైప్ చేయాలి. ఈ విధంగా ఫుటర్ లో వెబ్సైట్ మొదలైన వివరాలను పొందుపరచవచ్చు. లెటర్ హెడ్ లో కంపెనీ యొక్క లోగోను వాటర్ మార్క్ కింద ఉంచాలి అని అనుకున్నప్పుడు ఫార్మాట్ టూల్ బార్ లోని బ్యాక్గ్రౌండ్ లో గల ప్రింటెడ్ వాటర్ మార్క్ ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి. ఇందులో మనం ఒక లోగో పిక్చర్ ను వాటర్ మార్క్ కింద ఉంచాలనుకున్నప్పుడు పిక్చర్ వాటర్ మార్క్ పై క్లిక్ చేసి సెలెక్ట్ పిక్చర్ అని ఉన్న చోట మన యొక్క లోగోను సెలెక్ట్ చేయాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత లోగో యొక్క సైజ్ ను స్కేల్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన యొక్క లెటర్ హెడ్ కు మధ్య భాగంలో కంపెనీ యొక్క లోగోను వాటర్ మార్క్ కింద ఉంచవచ్చు. అదేవిధంగా లెటర్ హెడ్ పై భాగంలో అడ్రస్ టైప్ చేసి ఉన్న చోట సెపరేషన్ కు ఒక లైన్ ను డ్రా చేయవచ్చు. ఈ విధంగా హెడర్ అండ్ ఫుటర్ ఆప్షన్ ద్వారా మనం తయారు చేసినటువంటి ఈ లెటర్ హెడ్ డిజైన్ డాక్యుమెంట్ లోని అన్ని పేజీలకు అప్లై అవుతుంది. ప్రస్తుతానికి ఈ డాక్యుమెంట్ లో ఒక పేజ్ ఉన్నది. మనం ఒక న్యూ పేజ్ ను క్రియేట్ చేయగానే ఆటోమేటిక్ గా ఈ డిజైన్ న్యూ పేజ్ కు అప్లై అవుతుంది. ఈ విధంగా మనం ఎన్ని న్యూ పేజ్లను అయితే క్రియేట్ చేస్తామో అన్ని న్యూ పేజ్లకు కూడా ఈ డిజైన్ అప్లై అవుతుంది. ఈ విధంగా లెటర్ హెడ్ డిజైన్ ను ప్రతిసారి తయారు చేయవలసిన అవసరం లేకుండా డాక్యుమెంట్ లో ఒక పేజ్ లో గనక మనం డిజైన్ ను హెడర్ మరియు ఫుటర్ ఆప్షన్ ఉపయోగించి చేసినట్లయితే ఇది ప్రతి పేజ్ కు ఆటోమేటిక్ గా అప్లై అవుతుంది.